గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గన్నవరంలో వంశీ నివాసం ఉండే అపార్ట్మెంట్ వద్దకు భారీగా చేరుకున్న టీడీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. గేటు పగలగొట్టి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సెల్లార్లో ఉన్న కార్లపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనతో అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం నియోజకవర్గంలో వంశీ అరాచకాలకు పాల్పడ్డారని, రాజకీయ భిక్షపెట్టిన టీడీపీ శ్రేణులపైనే దాడులు చేయించారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన పాపాలను ఒప్పుకుని టీడీపీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించేయగా కాసేపటికి మళ్లీ భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వంశీకి దమ్ముంటే బయటికి రావాలంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా చాలామంది నెటిజన్లు వల్లభనేని వంశీపై మండిపడుతున్నారు. వైసీపీ అండ చూసుకుని కన్ను మిన్ను కానకుండా వంశీ ప్రవర్తించడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి వల్లభనేని ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. దీంతో వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీకి మద్దతు తెలిపారు. ఆ తర్వాత గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేనితో పాటు ఆయన అనుచరులు రెచ్చిపోయారు. టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలోకి చొరబడి బీభత్సం సృష్టించారు. పార్టీ కార్యాలయంపై దాడి చేయడంతో పాటు అక్కడున్న వాహనాలను సైతం తగలబెట్టారు. అక్కడితో ఆగకుండా అసెంబ్లీలో వల్లభనేని వంశీ దారుణంగా వ్యవహరించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై తీవ్రమైన ఆరోపణలు చేసి ఘోరంగా అవమానించారు. నారా లోకేష్ పుట్టుకనే అవమానిస్తూ అత్యంత దారుణంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో మనస్తాపానికి గురైన టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సాక్షిగా కంటతడి పెట్టారు. తనను అవమానించిన అసెంబ్లీలోకి మళ్లీ సీఎంగానే అడుగు పెడతానంటూ శపథం చేశారు. తాజా ఎన్నికల్లో వల్లభనేని వంశీకి గన్నవరం ప్రజలు బుద్ధి చెప్పారు. ఆయనపై టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు భారీ మెజారిటీతో గెలిచారు. ఈ పరిణామాలతో వంశీ గన్నవరం విడిచి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వంశీకి ఎలాగైనా బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు చేరుకుని రచ్చ చేశారు. ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే కార్యకర్తలు ఇలా ఉంటే ఇక చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక వంశీ పరిస్థితి ఎలా ఉంటుందోనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.